పలకరింపు అనే విషయం మీద వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న కొన్ని మంచి మాటలని పాత్రికేయ టీవీ ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తున్నాను. పలకరింపు మనుషులకు మాత్రమే ఉన్న వరమిది, మానవీయ సంబంధాల వారధి, మనసు వ్యాకులతను పారద్రోలు మంత్రమిది. పలకరింపు లేని సమాజం, సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతన ఉత్తేజమేదో తొంగి చూస్తూ ఉంటుంది. పలకరింపు అనేది మంచితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. నేటి అత్యంత ఆధునిక అనేక సౌకర్యాల విలాసాలను అనుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశ పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. ఒక చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు. ఒక ప్రాణాన్ని నిలపవచ్చు, ఒక బాధని తొలగించవచ్చు, ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు, ఒక ఆశను చిగురింపచేయవచ్చు, మనసు గాయాలను ఘాట్లను మాన్పించవచ్చు. పలకరింపుకు అంత శక్తి ఉంది. పలకరించడం అనే సమస్య నేడు ఇండ్లలో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితం అంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో ఉన్న పెద్దల్ని పనికిరాని వస్తువులను చూసినట్టు చూస్తున్నారు. వారి శ్రమ ఫలమే వర్తమానపు మన కళ అని మర్చిపోతున్నారు. అలాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి, ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్లను కదిపి చూడండి, బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీల్లా పనిచేస్తాయి. పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పనిచేస్తాయి. పెద్దలనే కాదు, ఎవరినైనా పలకరిస్తూ ఉండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ ఉంటాయి. ఇవి కేవలం మనుషులు సాధించేవి. డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలామంది పలకరించే వాళ్ళు ఉంటారు. ఉద్యోగ విరమణ చేసి ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోక వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమైపోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనము ఒకప్పటి బాధితులుగా మిగిలిపోతాం. ఇంట్లోనే అందరూ ఉన్నప్పటికీ వారి మధ్య దూరాలేవి తగ్గలేవు, మరింత పెరుగుతూనే ఉన్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్ ఫోన్తో, ఇయర్ ఫోన్లతో తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి. మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినప్పుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలు తొలగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు, ఇంటి పక్క వాళ్లను, దూరాన ఉన్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒక్కసారి పలకరించండి. పలుకులేమి బంగారం కాదు, మనిషి మంచితనానికి ఆనవాళ్లు.